హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా వాక్కాయలతో చికెన్ కర్రీ చేసుకుందాం. వాక్కాయల్ని కలింకాయలు కూడా అని అంటారు. అవి ఆరోగ్యానికి చాలా మంచివి. సో ఇలా కర్రీలో చేసి పెడితే అందరూ ఈజీగా తినేస్తారు. ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి మనం ఇప్పుడు తీసుకున్న చికెన్ని హాట్ వాటర్లో ఉప్పు, నిమ్మకాయ వేసి 10 మినిట్స్ ఉంచాక ఆ చికెన్ని తీసుకొని చికెన్ ఎప్పుడైనా చల్లటి నీళ్ళతో కడగకూడదండి. సో మనం అందుకే హాట్ వాటర్లో కడిగి ఆ చికెన్ని ఈ ఆయిల్కి యాడ్ చేసి అన్నీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ అయిన దాంట్లో కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ వేసి ఒకసారి కలిపి 5 మినిట్స్ మగ్గించాలి. ఆయిల్లో అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అన్నీ ఒకసారి మగ్గించేయాలి. మగ్గించాక మనం ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం మనం బగారా చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి, పుదీనా రైస్ చికెన్ అలా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ కోసం పచ్చి కొబ్బరిని పేస్ట్గా చేసుకొని వాడుతున్నాను, టమాటా యూజ్ చేయకుండా. తర్వాత మన కొబ్బరి పేస్ట్ యాడ్ చేసి ఆ పేస్ట్ని ముక్కలకంతా పట్టించి 1 మినిట్ అంతా ఫ్రై అయ్యాక కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ పెట్టుకోవాలి. అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దాంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొంచెం గరం మసాలా వేసుకొని పుదీనా అన్నీ వేసుకొని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అదేవిధంగా మనం పక్కనే రైస్ కూడా రెడీ చేసుకున్నాము. ఆ రైస్లో కాస్త మసాలా పౌడర్. ఇప్పుడు మనం పక్కనే రైస్ కూడా రెడీ చేసుకుందాము. ఆ రైస్లో కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చి కొబ్బరి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి ఆ మిక్స్ అయిన దాంట్లో మనం తయారు చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి కలిపి మనం రైస్ కూడా రెడీ చేసుకున్నాం హెల్తీగా. అంతే, మీతో పాటే నేను కూడా ఈరోజు వాక్కాయ చికెన్ తినబోతున్నాను. ఇంతకుముందు పప్పు, మటన్లో అలా తిన్నాము, చికెన్లో ఎప్పుడు తినలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం తినబోతున్నాను. సో ఉప్పు వగరగా ఉంటాయి, కానీ ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కానీ మనకు అలా ఏం అనిపించలేదు కర్రీలో. సో బాగుంది కాబట్టి మీరు కూడా తయారు చేసుకుంటారని పెడుతున్నాను. పిల్లలకి అందరికీ ఇది ఇమ్యూనిటీ పవర్ కోసం చాలా మంచిది. సో అందుకే యూజ్ చేసుకుందాం. వాక్కాయలు దొరికినప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి. థ్యాంక్ యూ.